ఈ వీడియోలో మనం ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుత హీరోల్లో వారు 2 హిట్ల మధ్యలో ఉన్న ఎక్కువ ఫ్లాపులు యావరేజ్ల గురించి. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. మహేష్ బాబు పోకిరి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ హిట్ పట్టానికి దూకుడు రావాల్సి వచ్చింది. ఈ మధ్యలో మహేష్ 3 ఫ్లాపుల్ని చూశారు. సైనికుడు, అతిథి, కలేజా. రవితేజ హిట్ మూవీ అయిన మిరపకాయకి, బలుపుకి మధ్య 5 ఫ్లాపుల్ని, ఒక యావరేజ్ని కలుపుకొని 6 ఫెయిల్యూర్స్ని చూశారు. దొంగల ముఠ, వీర, నిప్పు, దరువు, దేవుడు చేసిన మనుషులు సారొచ్చారు. ఇక అల్లు అర్జున్ పరుగు తర్వాత మరో హిట్ పడ్డానికి అంటే జులై సినిమాకి మధ్య 4 సినిమాలతో నిరాశను చూడాల్సి వచ్చింది. ఆర్య 2, వేదం, వరుడు, బద్రీనాథ్. ఇక రామ్ చరణ్ ఎవడో తర్వాత మళ్ళీ రంగస్థలంతోనే హిట్ చూడాల్సి వచ్చింది. ఈ మధ్యలో గోవిందుడు అందరవాడేల యావరేజ్, బ్రూస్లీ ఫ్లాప్, ధ్రువ ఎబో యావరేజ్లుగా నిలిచి కొంత నిరాశపరిచాయి. నాగ చైతన్య మనం తర్వాత మళ్ళీ క్లీన్ హిట్ రారండోయ్ వేడుక చూద్దాం. ఈ మధ్యలో ఇతను ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం, దోచై, ప్రేమం, సాహసం, శ్వాసగా వంటి 5 సినిమాలు ఫ్లాపులుగా, యావరేజ్లుగా చూడాల్సి వచ్చింది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ అతడొక్కడే పటాస్ మధ్య మొత్తం 7 సినిమాలు ఫ్లాపులు, యావరేజ్లుగా మిగిలాయి. అక్కినేని నాగార్జున కింగ్ హిట్ తర్వాత మళ్ళీ 9 సినిమాలు ఫ్లాపులు, యావరేజ్లుగా నిలిచాయి. మళ్ళీ మనం సినిమాతోనే ఈయన హిట్ చూడగలిగారు. అలాగే ప్రభాస్ ఛత్రపతికి, డార్లింగ్కి మధ్య 6 సినిమాలు ఫ్లాపులు, యావరేజ్లతో నిరాశపరిచాయి. జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే సింహాద్రి తర్వాత మళ్ళీ 6 సినిమాలు ఇతనికి హిట్ అందించలేకపోయాయి. యమదొంగతో మళ్ళీ హిట్ కొట్టారు. అలాగే 8 సినిమాలతో హీరో రాజశేఖర్ గారు ఉన్నారు. సింహరాశి నుంచి ఎవడైతే నాకేంటి మధ్య. ఇక మెగాస్టార్ చిరంజీవి అన్నయ్యకి, ఇంద్రాకి మధ్య 3 సినిమాలు, డాడీ, శ్రీమంజునాథం, మురుగరాజు 2 యావరేజ్లు, 1 ఫ్లాప్గా మిగిలింది. ఇక న్యాచురల్ స్టార్ నాని 4 ఫ్లాప్లు, 1 యావరేజ్తో 5 సినిమాలు మొత్తంగా ఉన్నాయి. ఫ్రమ్ ఈగా టు భలే భలే మగాడిబోయ్. ఇక గోపీచంద్ విషయానికి వస్తే ఇతనికి 6 సినిమాలు ఉన్నాయి, లౌక్యం నుండి సిటీమార్ మధ్యలో. ఇక నితిన్కి అత్యధికంగా 12 సినిమాలు ఫ్లాప్లు, యావరేజ్లుగా ఉన్నాయి, సై సినిమా నుండి ఇష్క్ మూవీ మధ్యలో. ఇక పవన్ కళ్యాణ్ ఖుషీకి, జల్సాకి మధ్య 5 సినిమాలు ఉన్నాయి. అల్లరి నరేష్ యముడికి మొగుడు తర్వాత 13 సినిమాలు పరాజయాన్ని చూశాయి. మళ్ళీ నాంది సినిమాతో ఈయన హిట్ అందుకోగలిగారు. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు శ్రీనుకి, రాక్షసునికి మధ్య 5 పరాజయాలు, వాటిలో 1 యావరేజ్గా ఉంది. నందమూరి బాలకృష్ణ లక్ష్మీ నరసింహకి, సింహాకి మధ్య 7 సినిమాలు ఈయన నిరాశపరిచాయి. విజయేంద్ర వర్మ అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు. ఇందులో మిత్రుడు, పాండురంగడు కొంత యావరేజ్గా నిలిచాయి. ఇక హీరో శర్వానంద్ మహానుభావుడు తర్వాత ప్రస్తుతానికి 6 సినిమాలు ఇతన్ని నిరాశపరుస్తూ వస్తున్నాయి. ఇక రాణా దగ్గుబాటి 4 పరాజయాలు ఉన్నాయి. లీడర్ నుండి ఘాజీ వరకు, బాహుబలిని మినహాయించడం జరిగింది. వెంకటేష్ తులసి నుండి మళ్ళీ హిట్ అందుకునేలోపు 5 ఫెయిల్యూర్స్ని చూశారు. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టుతో మళ్ళీ హిట్ అందుకోవడం జరిగింది. మంచు విష్ణు ఈడో రకం, ఆడో రకం తర్వాత మళ్ళీ హిట్ పడేలోపు ఇప్పటికీ 6 ఫ్లాపులను చూశారు. మంచు మనోజ్ బిందాస్ నుండి పోటుగాడు వరకు మధ్యలో 4 సినిమాలు ఇతను నిరాశపరిచాయి. మోహన్ బాబు మొత్తం 9 ఫ్లాపులు ఉన్నాయి, శ్రీరాములయ్య నుండి రౌడీ సినిమాకి మధ్యలో. ఇక హీరో సిద్ధార్థ కొంచెం ఇష్టం కొంచెం కష్టం తర్వాత 10 సినిమాల వరకు తెలుగులో ఫ్లాపులనే చూశారు ఆయన. మరి తెలుసుకున్నారు కదా, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.